వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మోకాలు నొప్పుల సమస్య చిన్న వయసులోని సమస్య చూస్తూ ఉన్నాము. ఎందుకు మరి దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హోమ్ రెమెడీస్ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి అన్నదాత గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. సో మ్యామ్, జనరల్గా చూస్తే మోకాలు నొప్పులు మాట్లాడితే ఒకప్పుడు చాలా పెద్ద ఏజ్లో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, చిన్న వయసు నుంచే ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. 20 years ఆఫ్ ఏజ్ నుంచి. ఎందుకంటారు? చాలా రైట్ పాయింట్ తీసుకున్నారు. సహజంగా ఏంటంటే ఒకనొక టైంలో మనము 60 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళలో మోకాళ్ళు నొప్పులు అని చూసేవాళ్ళం. అది కూడా ఏంటంటే ఏజ్ వారీగా వచ్చేటువంటి డీజనరేటివ్ చేంజెస్ కానివ్వండి, లేదంటే బాడీలో వచ్చేటువంటి మార్పులు, ఎముకల్లో అరుగుదల రావటము, ఎముకలు గుల్లబారిపోవటము, ఆస్టియోపోరోసిస్ అంటాం. ఇట్లాంటి కారణాల వల్ల పెద్దవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే 20, 30 లేదా 40 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా మోకాళ్ళు నొప్పులు రావటం అనేది చూస్తున్నాం. దీన్ని మెడికల్ పరిభాషలో పటిల్లా ఫీమరల్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఏంటంటే మోచిప్ అంటాం కదా, మన మోకాళ్ళకి కీల్కి జాయింట్ పైన ఫీమర్ జాయింట్, కింద టిబియో ఫిబులా జాయింట్, ఎముకలు అయితే ఎట్లయితే లాగి పట్టు ఉంటాయో అలాగే మనకి మోకాలు చిప్ అనేది ఒక ట్రయాంగులర్ షేప్లో ఒక ప్లేట్ లాగా ఉంటుంది అనమాట. అది మన మూమెంట్స్ని ఈజీ చేయటం కోసము, అదేవిధంగా నడిచినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎముకలు జారిపోకుండా పట్టుకొని ఉండేదానికి ఆ జాయింట్, నీ జాయింట్ని ఒక ప్లేస్లో ఉంచేదానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఏజ్లో చూసుకుంటే 20 years 30 years వాళ్ళకి ఏంటంటే ఒకటి మెయిన్ రీజన్ ఎక్కువగా కంప్యూటర్స్ మీద కూర్చొని ఉండటం. అవర్స్ టుగెదర్ కంప్యూటర్స్ డెస్క్ వర్కే ఉంటుంది, లేదంటే గంటల తరబడి ఒకే చోట కూర్చొని వర్క్ చేయటం. ఇట్లాంటి అన్ని కారణాల వల్ల మనం సిట్టింగ్ పోస్చర్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందంటే కాళ్ళు కొంచెం వెనక్కి ఫ్లెక్స్ చేసి కూర్చుంటాం. అలా కూర్చున్నప్పుడు ఏంటంటే ప్రెషర్ అంతా కూడా ఈ మోకాలు పైన ఎక్కువ పడుతుంది అనమాట. అలా పడి కూర్చొని లెగవంగానే మోకాళ్ళు పట్టేసినట్టు ఉండటం, నొప్పులు రావడం. మేము ఓపీలో 10 మందిని నీ పేషెంట్స్ కనుక చూసినట్లయితే వాళ్ళల్లో 6 కంపల్సరిగా బిలో 40 ఉన్న వాళ్ళే ఉంటున్నారు. అంటే ఈ ప్రివలెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో దీనికి ప్రధానంగా కారణాలు మనము ఈ సిస్టమ్స్ మీద, కంప్యూటర్ మీద ఎక్కువగా కాన్స్టెంట్ లాంగ్ అవర్స్ కూర్చొని పనిచేయటం కానివ్వండి, లేదు అంటే ఎక్కువ ఏమంటారు ఒకే పొజిషన్లో కూర్చొని టీవీ చూడటం గంటల తరబడి, లేదంటే ఒకే పొజిషన్లో కూర్చొని మొబైల్ చూడటము, ఏదైనా యాక్టివిటీ అనేది సెడెంటరీగా ఒకే చోట కూర్చొని చేయటం వల్ల ప్రధానంగా మన నీ జాయింట్ పటెల్లా మీద కొంచెం ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల వచ్చేటువంటి ఒక సమస్య. అయితే ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనము అగెయిన్స్ట్ ద గ్రావిటీ, సాధారణంగా పెద్దవాళ్ళలో ఏంటంటే నడిచేటప్పుడు కానీ కూర్చున్నా, నుంచున్నా, లేదంటే ఎక్కువగా ఏదైనా బరువులు మోసినప్పుడు కింద కూర్చునేటప్పుడు, స్క్వాటింగ్ చేసేటప్పుడు, అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తారు. కానీ వీళ్ళల్లో ఏంటంటే అగెయిన్స్ట్ ద గ్రావిటీ, అంటే మన గ్రావిటీకి అగెయిన్స్ట్గా చేసేటువంటి వర్క్స్, అంటే మెట్లు ఎక్కేటప్పుడు కానివ్వండి, ఏదైనా స్లోప్స్ ఉంటే ఆ స్లోప్స్ ఎక్కేటప్పుడు కానివ్వండి, ఇట్లాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది వస్తుంది. సాధారణంగా ఈ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్లో, డైలీ రోజువారీ చేసేటువంటి పనుల్లో ఇట్లాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకే చోట కూర్చొని కంప్యూటర్స్ వర్క్ చేస్తున్నామా, లేదంటే టీవీ ఎక్కువ చూస్తున్నామా, ఇట్లాంటి గమనించుకొని పొజిషన్ కనుక కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా రూట్ కాజ్ అనాలిసిస్ వల్ల మనం ఏ కారణం చేతైతే మనకి పటెల్లా పెయిన్ వస్తుందో ఆ పెయిన్ తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. ఇక రెండోది, మనం తీసుకునేటువంటి ఆహారంలో పోషక లోపాలు. ఒకవేళ వైటమిన్ D3 డెఫిషియన్సీ అనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది. అందులో కూడా ఏంటంటే అందరికీ ఏసీ రూమ్లు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఏంటంటే కాలేజీ బస్సు, స్కూల్ బస్ కూడా ఏసీలోనే ఉంటుంది, ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటున్నాయి. సో అలాంటి కారణం చేత వాళ్ళలో సన్ ఎక్స్పోజర్ అనేది తక్కువైపోయింది. సో వాళ్ళకి ఏంటంటే వైటమిన్ D డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నటువంటి ఒక సమస్య. సో ఎముకలు బాగా దృఢంగా ఉండాలి అంటే వైటమిన్ D అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన శరీరంలో వైటమిన్ D అనేది సమృద్ధిగా ఉంటుందో అప్పుడే కాల్షియం మాలిక్యూల్స్ అన్నీ కూడా ఈ వైటమిన్ Dకి జతలో చేరటము, అవి వెళ్ళి బోన్స్, ఎక్కడైతే బోన్ పెరుగుదల ఉన్నాయి లేదా బోన్ అరుగుదల ఉంది అక్కడ రిపేర్ చేయడానికి కానివ్వండి, సెల్ రిజ్యూనేషన్కి కానివ్వండి ఉపయోగపడుతుంది. సో అందువల్ల కాల్షియం డెఫిషియన్సీ, దాంతోపాటుగా వైటమిన్ D డెఫిషియన్సీ ఉందా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వీళ్ళలో ఒక ప్రత్యేకం ఏంటంటే ఏదైనా నొప్పి వచ్చింది, మోకాళ్ళు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఫస్ట్ ఎక్స్రే డాక్టర్ సజెస్ట్ చేస్తారు.
వెంటనే రిపోర్ట్స్ చూస్తే రిపోర్ట్స్లో అంతా నార్మల్గా ఉంది అంటారు. అంటే రిపోర్ట్స్లో ఎక్స్రే ఫిల్మ్స్లో మనం ఈ ఎక్స్రే తీసినప్పుడు మోకాల దగ్గర ఈ పై ఎముక కింద ఎముక మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ స్పేసెస్ అనేది చాలా నార్మల్గా ఉంటాయి. కానీ అదేవిధంగా బోన్కి ఏదైనా ఆస్టియోఫైట్స్ గ్రోత్స్ అంటాం, ఎముక పెరిగింది అంటాం, లేదంటే ఎముక అరుగుదల అంటాం, లేదా ఎముక ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందని, ఇట్లాంటి లక్షణాలు ఏమి కూడా మనకి ఈ ఎక్స్రే రిపోర్ట్స్లో కనిపించవు. అయినా సరే వీళ్ళకి నొప్పి వస్తూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఒకే చోట కూర్చోవటము, మోకాళ్ళు ఫ్లెక్స్ చేసుకొని ఎక్కువ ఒత్తిడి మోకాళ్ళ మీద పడేటువంటి వర్క్స్ చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే మనకి ఎక్స్రే రిపోర్ట్స్లో నార్మల్గా ఉన్నట్లే మనకి మోకాళ్ళ నొప్పులు కూడా రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. సో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉంటాయి? ఆయుర్వేద పరంగా దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించవచ్చు? చాలా చక్కటి ప్రశ్న. ఇందాక మనం జనరల్గా ఏంటంటే మోకాళ్ళు నొప్పులు రాగానే అందరూ ఒకటి అనుకుంటుంది మోకాళ్ళు అరుగుదల అని. ప్రతిదానికి కూడా మోకాళ్ళు అరుగుదల అవసరం లేదు. మన మోకాలు జాయింట్ అనేది బాగా టైట్గా ఉండాలి, చక్కగా నడవాలి అంటే మనకి తొడ కండరాలు, అదేవిధంగా మోకాలు కింద పాదం దగ్గర పిక్క కండరాలు అంటాం కదా, ఈ పిక్క కండరాలు కూడా బాగా స్ట్రాంగ్గా ఉండాలి. అలా అప్పుడే మన జాయింట్ని టైట్గా హుక్ చేసి హ్యాంగర్ లాగా పనిచేసి మన మూమెంట్ అనేది నడిచేదానికి చాలా వీలుగా ఉండేలా చేస్తుంది. దానికి ఏంటంటే ఒకటి మనం పోషకాలు జాగ్రత్తగా చూసుకోవాలి. తినే ఆహారంలో వైటమిన్ డి, B12 కండరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి, అదేవిధంగా కాల్షియం కూడా కండరాలు మూమెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇట్లాంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే సహజంగా ఎక్సర్సైజ్లు ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అని లైఫ్ స్టైల్లో ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక చోట కూర్చోవడం, పని చేయటం, ఒక చోట కూర్చొని టీవీలు చూడటము, ఇట్లాంటివన్నీ కూడా అందరికీ అలవాటు అయిపోయినాయి. సో అందుకని చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల, అంటే మనం చేసే పనుల్లోనే కొద్దిగా పడుకొని, మనం మోకాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ఎక్కువగా మోకాళ్ళ మీద ప్రెషర్ పడకుండా కొద్దిగా పడుకొని కానీ కూర్చొని కానీ మోకాళ్ళు స్ట్రెచ్ చేయటము, థై మజిల్స్ని, అదేవిధంగా బటక్ మజిల్స్ నడుము దగ్గర ఉండేటువంటి కండరాల్ని టైట్ చేసేటువంటి, స్ట్రెంగ్తెన్ చేసేటువంటి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్లు కనుక చేసుకున్నట్లయితే త్వరగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సర్జరీస్ కూడా అవసరం లేకుండా మన మోకాళ్ళ నొప్పులు తేలిగ్గా నయం చేసుకోవచ్చు. ఇంకోటి మీరు అడిగారు ఆయుర్వేదిక్లో ఎలాంటి చికిత్స అని. సహజంగా ఏదైనా నొప్పి రాగానే ఎక్స్టర్నల్ అప్లికెంట్స్, ఆయిల్స్ కానివ్వండి, ఏమన్నా బామ్స్ కానీ రాసుకుంటే సరిపోతుందా అని అడుగుతారు. కానీ ఇది రూట్ కాజ్ ఏంటంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్లో. సో యాక్టివిటీస్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ మనం కొద్దిపాటి స్టార్టింగ్లో నొప్పి కనుక ఉన్నట్లయితే ఐస్ ప్యాక్స్ అంటాం, అంటే మన ఇంట్లోనే ఐస్ తీసుకొని దానికి ఐస్ ప్యాక్స్ లాగా పెట్టుకొని మనం మోకాల పైన పెట్టుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేసినా, కాస్త కాళ్ళు స్ట్రెచ్ చేసి ఫ్లెక్స్ చేసుకుంటున్నా కూడా నొప్పి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇది వెరీ ఇనిషియల్ స్టేజెస్లో. కొద్దిగా రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది అన్న సందర్భాల్లో హాట్ అండ్ కోల్డ్ ప్యాక్స్ అనేవి ఆల్టర్ చేసుకుంటూ మనం చేయాల్సిన వస్తుంది. ఇంకా ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చిన్న వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులకి, అంటే చిన్న పిల్లలకి వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులకి వాలుక స్వేదం అని చెప్పారు. అంటే ఇసుకని చిన్న మూటలాగా కలిపేసి దాంట్లో కొంచెం నీళ్లు కానీ ఆయిల్ కానీ తడిపేసి దాన్ని మూటలాగా చుట్టేసి కొంచెం వేడి సెగ చేసి దాన్ని మోకాళ్ళ పైన ఆవిరి పట్టించినట్టు, అంటే మనం కాపడం పెడతామంటాం కదా, అట్లా కాపడం పెట్టడం వల్ల కూడా అది నొప్పి అనేది తగ్గేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నొప్పి రావడం గల కారణాలు ఏంటి, అక్కడ డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్స్ అవ్వచ్చు, లేదా అక్కడ కండరాల మీద ఒత్తిడి పడటం, అదే పటెల్లా మీద ఏదైతే మజిల్స్ అన్ని లిగమెంట్స్ అన్ని అటాచ్ అయి ఉంటాయో వాటికి న్యూట్రియంట్ సప్లై తక్కువ అవటం. సో ఈ వేడి వల్ల ఏంటంటే అక్కడ రక్త ప్రసరణ అనేది పెరగటం కారణం చేత రక్తంలో నుంచి న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకి బోన్ టిష్యూ జాయింట్స్కి అందే అవకాశం ఉంటుంది. సో సహజంగానే మనకి త్వరగా నయమయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో పెయిన్ నుంచి త్వరగా రిలీఫ్ పొందేదానికి ఇది చిన్న వయసు వాళ్ళే కాదు, పెద్ద వయసు వాళ్ళకు కూడా తేలిగ్గా మనము ఎటువంటి సర్జరీస్ లేకుండా ఆయుర్వేద పద్ధతులు పాటిస్తూ కూడా మనము ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి త్వరగా విముక్తి పొందొచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో ఎప్పుడైతే న్యూట్రిషన్ తక్కువ ఉంటుందో మనకి అప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో మోకాళ్ళ నొప్పులకి రకరకాల కారణాలు కూడా చెప్పారు. సో మజిల్ స్ట్రెంత్ లేకపోవడం ఇలాగా, సో యాక్టివిటీస్ కూడా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. సో విటమిన్ డి డెఫిషియన్సీ అయితే అందరిలో కనిపిస్తూ ఉంది. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పుల గురించి ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.